ఈ ఏడాది సంక్రాంతి రేస్లో కేవలం సౌత్ నుంచి 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తెలుగు నుంచి 4 మూవీస్ ఉంటే, తమిళం నుంచి 3 సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమాకి ఆ సినిమా ప్రత్యేకమైంది. దీంతో ఈ మూవీస్లో కొన్నింటికి మంచి ఆదరణ లభించింది. సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో కలెక్షన్ పరంగా గుంటూరు టాప్లో ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు ఏకంగా 140 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సెకండ్ నెంబర్గా హనుమాన్ మూవీ నిలిచింది. ఈ చిత్రం 116 కోట్ల గ్రాస్ని ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది. దీని తర్వాత కలెక్షన్స్ పరంగా కెప్టెన్ మిల్లర్ ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూవీ బడ్జెట్తో పోల్చుకుంటే ఈ కలెక్షన్స్ చాలా తక్కువ అని చెప్పాలి. అయితే నెమ్మదిగా ఈ సినిమా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. తెలుగులో రిలీజ్ అవ్వకపోవడం కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ తక్కువగా కనిపించడానికి ఒక కారణం. ఇక శివకార్తికేయన్ ఆయిలన్ చిత్రాన్ని ఏకంగా 100 కోట్లతో నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి 47.7 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి. కింగ్ నాగార్జున నాసామిరంగా మూవీ 20.5 కోట్ల కలెక్షన్ అందుకున్నాయి. విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ 18 కోట్ల మేరకు కలెక్ట్ చేశాయి. విక్టరీ వెంకటేష్ సైంధవ్ 14.6 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ డిజాస్టర్గా మూవీగా నిలవబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి హిట్ మూవీస్గా హనుమాన్, గుంటూరు కారం, నాసామిరంగా నిలిస్తే కెప్టెన్ మిల్లర్, ఆయలన్ పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. మేరీ క్రిస్మస్, సైంధవ్ డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళేలా ఉన్నాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.